హల్లెలూయా చెప్తాము. అప్పుడు హల్లెలూయా కూడా చెప్తాము. హల్లెలూయా. మీరు ఇలా అంటున్నప్పుడు ఎంకరేజ్ చేస్తే కదా అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు ఏమైందంటే వింటున్నారా లేదా అనేది తెలుస్తాం. సైలెంట్గా ఉన్నామనుకో ఏంటి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. హల్లెలూయా. బల్ల ఆరాధన అప్పుడు కూడా ఒకరే పాడుతూ ఉంటాం కాదు, అందరూ కలిసి పాడాలి. పాట శరీరం తీసుకునేటప్పుడు, రక్తం తీసుకునేటప్పుడు కూడా కలిసి పాడాలి. ఆమె అని కూడా అంటలేరు, అట్లా ప్రార్థన చేస్తాం కదా, ఏది ఏసే శరీరం రక్తం కొరకు ప్రభా ఇది మా కొరకు కావచ్చు ఆమె అన్నారు. సైలెంట్ ఉంటాం. అట్లా కాదు, ఖచ్చితంగా మనము రెస్పాండ్ అవ్వాలి. ఏమవ్వాలా? రెస్పాండ్ అవ్వాలి. అది ఇంపార్టెంట్. సరే, వాక్యంలోనికి వెళ్దాము. కొంచెం హల్లెలూయా. ప్రియ సంగమా, మరి మనం ఈ అంత్యకాల దినాలలో జీవిస్తున్నాం కదా. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడినట్టు చక్కగా అందరు దయచేసి ఇదే చూడండి. మీరు ఇదే చూడాలి. మీ తల ఎత్తి ఇదే చూడండి. మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అటు ఎటో చూస్తే అర్థం కాదు. దయచేసి ఇదే చూడండి. ఒకరు చదువుతారు, ఎవరైనా ఆ చదవడం అయిపోగానే మీరు ఇదే చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ సంగమా, ఈ రోజున మరి మనము ఈ రోజున ఒక స్పెషల్ డే అని కూడా మనం చెప్పవచ్చు. దీన్ని ఏమంటారంటే, అంటే ఈ సండేలు ప్రత్యేకించి ఇది పెంటెకోస్తల్ సండే అంటారు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణుడై తిరిగి వెళ్ళిన ఆ రోజు నుండి లేదా ఆ డే నుండి మనం ఆలోచన చేస్తే 50 రోజుల తర్వాత ఒక సంఘటన జరిగింది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుండి మొదలుకొని ఒక 50 రోజుల తర్వాత ఒక బలమైన కార్యం జరిగింది భూమి మీద. ఒక ఆశ్చర్యమైన కార్యము జరిగింది. ఒక అద్భుతమైన కార్యం జరిగింది. అదే మనం చూస్తాము. లూకా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వాక్యం దయచేసి ఒకటి చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వాక్యం దయచేసి ఒకటి చదవండి. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు చాలండి, ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన యేసయ్యా మీ పాదాలకు వందనాలు. వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. వాక్యము లోతులోకి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రతి దానికి చెప్పాలి మీరు హల్లెలూయా, హల్లెలూయా. సరే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం గ్రహించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే, యేసయ్య ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత 50 రోజుల తర్వాత జరిగినటువంటి ఈ కార్యం, దానినే పెంటెకోస్తల్ సండే అంటారు. పెంటెకోస్తు అనగా అక్కడ వారికి ఒక పండగలాగా ఉంది. ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని కనుక చూస్తే, పెంటెకోస్తలు పండుగ దినము వచ్చినప్పుడు, వాస్తవానికి కూడా మరి అక్కడ సంఘము వారందరూ కలిసి కూడి వారందరూ ఏం చేసినారంటే ఒక దగ్గర కూడుకున్నారట. హల్లెలూయా. ఒకే దగ్గర వారు కూడుకున్నారు. సరే, వారందరూ మరి ఒక దగ్గర కూడుకొని ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటి? దేని కొరకు వారు ఒక దగ్గర కూడుకొని ఉన్నారు? హల్లెలూయా. దేని కొరకు వారు కూడుకొని ఉన్నారు? ఆ కూడుకొని ఉన్నప్పుడు మరి ఏం జరిగింది? వారు కూడుకోకముందు ఏం జరిగింది? కూడుకున్న తర్వాత ఏం జరిగింది? వారు కలిసి అక్కడ వారు ఏం చేస్తున్నారు అన్నది
ఈ రోజున మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా చెప్పుదామా? హల్లెలూయా. మరి వీరు కలిసి ఒక దగ్గరగా కూడుకొని సంఘముగా కూడుకున్నటువంటి మరి దానినే ఇక్కడ పెంతెకోస్తు పండుగ అని చెబుతా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? పెంతెకోస్తు పండుగ దినం. వీరు ఒక దగ్గర కూడుకొని సంఘమా, ఒక సంఘముగా మొట్టమొదటి ప్రారంభముడే బిగినింగ్ సంఘం అంటారు దీన్ని. బిగినింగ్ స్టార్టింగ్ లో సంఘముగా కూడుకున్నారు. స్టార్టింగ్ లో వారందరూ ఒక దగ్గర కూడుకున్నారు. కూడుకొని ఏం చేస్తున్నారు? మరి వీరు కూడుకోక ముందు ఏమి ఉండే? హల్లెలూయా. వీరు ఒక దగ్గర కూడుకోక ముందు ఏం జరిగింది ఈ రోజున మనము ధ్యానిస్తా ఉన్నాం. అయితే కూడుకోక ముందు వీరందరూ ఎలా ఉన్నారంటే మనకు తెలుసు. పేతురు గాని యోహాను గాని యేసయ్య దగ్గర ఉన్నటువంటి శిష్యులు వారందరి జీవితాలు ఎలా ఉన్నాయి అప్పటి వరకు? చెప్పండి, ఎలా ఉన్నాయి? పేతురు అప్పటికి ఎలా ఉన్నాడు? చెప్పండి కొద్దిగా చెప్పండి. పేతురు ఎలా ఉన్నాడు అప్పటికి? ఎలా ఉన్నాడు? చెప్పండి బ్రదర్స్, చెప్పండి. పేతురు ఎలా ఉండే? ఏం మాట్లాడినారు ఆయన? ముమ్మారు ఏం చేసిండు ఆయన? అంతకుముందు ఎలా ఉండే పేతురు జీవితం అంటే సపరేట్. అదే ఏమైనా అడుగుతున్నామా ఇక్కడ? దీనికి ఆలోచన చేసి ఏందప్పా పేతురు జీవితం ఎలా ఉండే అంటే మీరు వింటలేదు. ఇంకా ఇదే గుర్తుగా చూస్తున్నాను. సాయిలాన్ అంటాడు, ఏం బొమ్మ ఈ అమ్మాయి అది చెప్పండి దయచేసి. మీ దండం పెడితే చెప్పండి. ఏం చేసేవాడు? అంతకు ముందు పేతురు జీవితం ఎలా ఉండే? అబద్ధం. ఇంకా శిష్యుల జీవితాలు ఎలా ఉండే? విరిగివారు, పారిపోయిన వారు, యేసయ్యను విడిచిపెట్టిన వారు. ముమ్మారు అబద్ధం ఆడినాడు పేతురు. ఏమండి? అప్పటికి ఎక్కడ ఇలా కూడుకోక ముందు ఆయన వారి పరిస్థితి, వారి సాక్ష్యము కూడుకోక ముందు. హల్లెలూయా. మరి చూడండి, అంతకు ముందు వారి యొక్క జీవితం ఎలా ఉందంటే భయభ్రాంతులు కలిగి జీవిస్తా ఉన్నారు. ఒక దేవునితో ఉన్నారు కానీ వారి ఆలోచనలు స్థిరంగా లేవు. అమ్మ వింటున్నారా బ్రదర్స్? ఇదే చూడండి అని చెప్పిన ఫస్ట్. ఇదే చూడండి. సీరియస్ ఇక్కడ మనం సీరియస్గా చేయకపోతే అర్థం అయితే లేదు. బయట సంఘాలలో ఎలా ఉంటుందో తెలుసా? ఘోరమైన పరిస్థితులు. లేపి అడుగుతా ఉన్నారు ఒక్కొక్కరు, ఏంటి నా చెప్పు, ఏంటి అని. ఎట్లుంటుంది చెప్పండి బ్రదర్, నువ్వు చెప్పు. ఇదిగో పేతురు జీవితం ఎలా ఉంటుందో చెప్పండి. ఎలా ఉంటుంది డైరెక్ట్ అప్పుడు చెప్తా నేను. అలాంటిది జాలీగా వినాలా దేవుడి మాటలు. మనం ఒక సంఘంలో ఉన్నాము, దేవుడి సన్నిధిలో ఉన్నాము, హ్యాపీగా మంచిగా పీస్ఫుల్ వినాలా, చక్కగా ఆలోచన చేయాలా, గ్రహించుకోవాలా. దేవుడు ఏమేమి చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి ఇక్కడ. హల్లెలూయా హల్లెలూయా కదా. మంచి ప్లాట్ఫామ్ మనకి ఇచ్చినాడు దేవుడు. అయితే అంతకు ముందు వారి జీవితము, వారి ప్రవర్తన, వారి నడవడిక ఎలా ఉండేనంటే అప్పటికి భయము, దేవుడితో ఉన్నారు కానీ అంత శ్రద్ధ లేదు. నిజంగా శ్రద్ధగా దేవుడి మీద ఉన్న వాళ్ళు అయితే వారు అక్కడ ఏం చేయాలి? యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు యేసయ్యను బందీపోటుగా వారు వచ్చి సైనికులు వచ్చి పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళేటప్పుడు వారు ఏం చేస్తా ఉంటుండే కదా? వెతికే వారు దేవుడి కొరకు నిలబడేవారు. కానీ అప్పటికి వారి ప్రవర్తనలు ఎలా ఉన్నాయంటే లోతులోకి వారు వెళ్ళలేకపోయినారు ఇంకా. హల్లెలూయా. యేసయ్య శరీరధారిగా ఉన్నాడు కదా. తర్వాత మరి మనం గమనిస్తే ఈ పెంతెకోస్తు అనే దినమున ఏం జరిగింది? అక్కడికి ఎవరెవరు కూడుకున్నారంటే వారందరి పేర్లు రాయబడ్డాయి ఇక్కడ. ఎవరెవరు ఆ మేడగదిలో ఉన్నటువంటి వారు ఎవరెవరంట? వాళ్ళ పట్టణంలో ప్రవేశించి ఇక్కడ వారి మేడగదిలో ఎక్కిపోయిన వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమాయి, మత్తాయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జలోత అనబడిన సిమోను, యాకోబు కుమారుడు నాకు యూదా అనువారు. వీరందరితో వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, చూడండి సహోదరులు అనబడిన వారు అందరూ కూడా అక్కడ ఉన్నారు. హల్లెలూయా. వారందరూ కూడా ఆ మేడగది పైన ఉన్నారు.
ఈ మేడగది పైన ఉన్నటువంటి వారి యొక్క మనస్సు మనం చూస్తా ఉన్నాం. అక్కడ రాయబడింది, వారు ఏ మనసుతో ఉన్నారట? చెప్పండి, ఏ మనసుతో ఉన్నారట? ఏ మనసుతో ఉన్నారట? ఏక మనసుతో. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం కూడా మన మనసు అంతా ఎలా ఉండాలి? ఇక్కడ ఎక్కడ ఉండాలి మనసు? ఇక్కడనే ఉండాలి. అందరు ఏక మనసు, ఏక మనసు కలిగి ఉన్నామనుకో, హల్లెలూయా అని అందరూ ఏమంటారు? ఒకటే సార్ అండి. లేదా కొందరు ఇటు అటు మనసు నాకు హల్లెలూయా అన్నారు, హల్లెలూయా. అది ఏక మనసు. వీరు ఏక మనసుతో అక్కడ ఉన్నారు. అయితే అక్కడ ఏం జరిగిందో ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఆ స్థలంలో ఏం జరిగింది? వీరు ఏకంగా కూడుకున్నప్పుడు ప్రియులారా, ఒక మంట లేదా ఒక జీవము, వీరు ఏకంగా కూడుకున్న ఆ రోజుని ఏమంటున్నారంటే పెంతెకోస్తు పండుగ దినము. ఆ పండుగ దినమున చూడండి, లేదా ఈ రోజున మనం అనుకోవాలి ఆదివారం అక్కడ కూడుకొని ఉన్నాం. ఇది కూడా ఆదివారం అనేది కూడా మనము రాగానే మనకి ఎలా ఉండాలి ఆలోచన? ఇది ఒక పండుగ దినముగా చెప్పండి, ఏమవ్వాలా? పండుగ దినముగా. నువ్వు పండుగ ఇది మాకు, నాతో యేసే మాట్లాడమన్నాడు, యేసే సన్నిధికి వెళ్తున్నా, ఇది పండుగ దినముగా మనం అనుకోవాలి. హల్లెలూయా. చూడండి, వారిని కూడా ఏకంగా కూడుకున్నారు. అయితే వీరు ఏకంగా కూడుకున్నప్పుడు ఏం జరిగినదంటే అది కేవలం ఒక పండుగనే కాదు కానీ, అది ఒక పెంతెకోస్తు పండుగ దినమే కాదు కానీ, అది ఒక ఉజ్జీవమైన రోజు. హల్లెలూయా. ఏ రోజు అంటే ఒక ఉజ్జీవమైన రోజు అని చెప్పుకోవచ్చు. అది ఉజ్జీవమైన రోజే కాదు కానీ, అది ఒక మహిమ కలిగినటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఆ రోజు ఇంకా మనం గ్రహిస్తే చూడండి, ఒక సంఘము ఇదిగో ఉజ్జీవింపబడినటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. హల్లెలూయా. సంఘం ఏమైంది ఆ రోజు? ఏమైంది? చెప్పండి, అందరూ చెప్పండి, ఏమైంది? ఉజ్జీవించబడింది. ఆ రోజు ఇంకా మనం మాట్లాడితే సంఘమా, ఇదిగో సంఘము మండపంలాగా మార్చబడ్డది. హల్లెలూయా. మరి మండపంలాగానే కాదు, ఇంకా మనం ఆలోచన చేస్తే చూడండి, సంఘము జన్మించినటువంటి రోజుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఏం జన్మించిందంట? సంఘము ఒక ఆత్మచేత నింపబడ్డది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వచ్చే వారం అడుగుతా మళ్ళా ఏమేమి జరిగింది, సంఘంలో ఏమేమైందని చెప్తా. అడిగినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మీరు చూడాలా? దయచేసి వినండి ప్లీజ్, నేర్చుకోవాలి. ముట్టిగా నేను ఎవరైనా అడిగినానుకో బయట పోయి పేతురు గురించి చెప్పండి అమ్మంటే ఏదో మనం అలాగా ఆలోచన చేయాలి. అవును, పేతురు ఇలా ఉండే ప్రారంభం, తర్వాత ఇలా అయినాడు, చక్కగా దేవుని కొరకు చివరి వరకు జీవించిన చెప్పుకోవాలి. 12 మంది శిష్యుల గురించి కూడా మనకు తెలియాలి. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా మనం గమనిస్తే అక్కడ అంతకుముందు ఇందాకనే చెప్పిన వారు బలహీనులుగా ఉన్నారు. ఇప్పుడు కూడుకున్న తర్వాత ఏమైనారు? చెప్పండి గట్టిగా, ఏమైనారు? ఆ రోజు ఇంకా ఆలోచన చేస్తే బలహీనులు బలవంతులుగా మార్చబడ్డ రోజు. హల్లెలూయా. ఏమైనారు? బలహీనులు పిరికి వారు ఇప్పుడు ఏమైనారు? ధైర్యవంతులుగా మార్చబడిన రోజు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ శక్తి లేదా దేవుని అగ్ని ఇదిగో భూమి మీదకి దిగి వచ్చిన రోజు. హల్లెలూయా. దేవుని అగ్ని భూమి మీదకి దిగి వచ్చినటువంటి రోజుగాని కూడా మనం మాట్లాడుకోవచ్చు. బాగా వినాలి. ఆ విధంగా మరి ఈ పెంతెకోస్తు మరి పండుగను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అది మరి ఎలా జరిగింది? మరి దానికి ముందు ఎక్కడైనా రాయబడ్డదా బైబిల్లో? ఈ పండుగ కొరకు, ఈ రోజు కొరకు
ఈ పరిశుద్ధాత్మ ఆ దినము కొరకు లేదా ఆ పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడనేటువంటి దాని కొరకు ఎక్కడైనా రాయబడిందంటే బైబిల్లో రాయబడింది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి ఒక మాట, 22వ వాక్యం చదవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వాక్యం దయచేసి ఒకటి చదవండి. తర్వాత మళ్ళీ ఇక్కడ అపోస్తల కార్యములకి వద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వాక్యం దయచేసి చదవండి. యోవేలు 2వ అధ్యాయం 22వ వాక్యం అదేనమ్మా? తరువాత ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు దేవుడు 2:28. అదే తరువాత దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ, ఇదిగో పాత నిబంధనలోనే రాయబడింది, తర్వాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ పాత నిబంధనలో కనుక చూస్తే ఎవరి మీదకి దిగి వచ్చేది? అందరి మీదకి దిగి వచ్చేదా? అందరితో దేవుడు మాట్లాడేవాడు అప్పుడు? చెప్పండి, ఎవరితో మాట్లాడేవాడు? ప్రవక్తలతోటి. ఎస్, గుడ్. ప్రవక్తలతోటి, రాజులతోటి, కొద్దిగా లేదా యాజకులతో మాట్లాడేవాడు, కానీ ప్రజలతో మాట్లాడేవాడు కాదు. హల్లెలూయా. కానీ చూడండి, యోవేలు గ్రంథంలోనే రాయబడింది ఏమని? కాబట్టి ఒక సమయము వస్తుంది, ఒక కాలం వస్తుంది, అప్పుడు ఇదిగో ప్రజలందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానని చెప్పినాడు. హల్లెలూయా. ప్రజలందరి మీద అనగా ఇదిగో ఈ రోజే ఆ రోజే ఏది ఆ పెంతెకోస్తు పండుగ దినమే ఏకముగా కూడుకున్నారు. అక్కడే ఉజ్జీవం, అక్కడే మంట, అక్కడే దేవుని ఆత్మ. హల్లెలూయా. ఎవరైతే గుంపులుగా కూడుకొని ఉన్నారో వారి మధ్యలోనే దేవుని ఆత్మ దిగి వచ్చింది, ఒంటరిగా ఉన్నప్పుడు కాదు. అందుగురించే ఆది అపోస్తలుల కాలము నుండే ఇదిగో ఉజ్జీవం అనేది మొదలైనది సకమా. హల్లెలూయా. మనం కూడా అందుకొరకే ఉజ్జీవము కొరకు లేదా చక్కగా దేవునిలో ఆత్మ పొందుకోవాలని అనేకులు ఏం చేస్తాము, కొన్ని ఉజ్జీవమైన కుటుంబాలు ఒక దగ్గర కూడుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అలా కూడుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, దేవునిలో ఉజ్జీవం పొందుకుంటా ఉంటాం. కొంతమంది లేదా ముగ్గురు నలుగురు ఒక దగ్గర కూర్చొని చక్కగా దేవుని విషయాలు డిస్కషన్ చేస్తా ఉంటే ఒక సంతోషం, ఆనందం వస్తూ ఉంటుంది. ఒకరి గురించి ఒకరు లేదా ఒకరి సాక్ష్యాలు ఒక నలుగురు కలిసి ఆరాధించి స్తుతించినప్పుడు వారి మధ్యలో దేవుడు ఆత్మ స్వరూపుడిగా ఉంటానని చెప్పినాడు కదా. ఇక్కడ కూడా మరి దేవుడు అనాది కాలంలో యోవేలు గ్రంథంలో దేవుడు చెప్పినాడు, ఒక సమయం వస్తుంది, అప్పుడు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. అంటే పాత నిబంధనలో చూస్తే ఇందాక పిల్లలు చక్కగా చెప్పినారు, ఎవరు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, యాజకుల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. తర్వాత చూస్తే ఇంకా ఆ విధంగా మరి దేవుడు మాట్లాడుతూ ఉంది. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు అనేకమైనటువంటి ఆయన ప్రజలతో మాట్లాడడానికి కోరుకున్నాడు. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. ఆయన ప్రజలతో అందరితో మాట్లాడాలని కోరుకున్నాడు. నీతో మీ అందరితో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు కూడా మీ అందరితో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు దేవుడు. ఆత్మ స్వరూపుడిగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవున్నావా రెడీగా దేవుడితో మాట్లాడడానికి? ఆ యొక్క మరి పెంతెకోస్తు పండుగ దినమున చూడండి, దేవుడు ఇంకా ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఇదిగో మనం ఇక్కడ ఇందాక చూస్తున్నాము, ఎక్కడండి? ఇదే అపోస్తలుల కార్యంలో మనం చూస్తున్నాము. 2వ అధ్యాయం 17వ వాక్యంలో మనకు కనబడతా ఉంటది. 2:17లో కనబడుతుంది. చక్కని మాటలు అక్కడ ఎవరెవరితో దేవుడు మాట్లాడతారు చూద్దాం. అక్కడ చదవండి. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక్కడ బాగా ఉన్నది, కుమారులు అనగా యవనస్తులు. హల్లెలూయా. యవనస్తులతో దేవుడు మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ రాయబడింది, ఎవరు ఇంకా మీకు
యవనులు, దర్శనములు కందులు, వృద్ధులు, ఇదిగో స్త్రీలు, పురుషులు అని ఏ భేదము లేదు దేవుని దగ్గర. అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. వింటున్నారా? ఇటే చూడాలి. హల్లెలూయా. అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు రాజుల దగ్గర మన ప్రవక్తలు ఎప్పుడు ఏం చెప్తారా చూద్దాం అనుకుంటారు. దేవుని రోజున డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నారు. ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి డైరెక్ట్ గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ స్వరూపుడిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుడు పిల్లలు, మరి ఈ రోజున మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇంకొక మాట ఉంది అక్కడ, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. హల్లెలూయా. ఇంకా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా మనం డీప్ ఆలోచన చేస్తే సంఘం అంతటా కూడా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. ఎవరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు? సంఘం అంతటితో మాట్లాడు, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి అందరూ కావాలి. హల్లెలూయా. ఎవరు కావాలి? యేసయ్యకు అందరూ, ప్రతి కుటుంబం ఆయనకు కావాలి. చిన్న పిల్లలు అని దేవుడు క్లోజ్ చేసేవాడు కాదు. పెద్దలు అని చెప్పేసి వాళ్ళను విడిచిపెట్టేవాడు కాదు. వృద్ధులు అని చెప్పేసి క్లోజ్ చేసేవాడు కాదు. కానీ మనుషులు ఏం చేస్తూ ఉంటారు? భూమి మీద ఏం చేస్తూ ఉంటారు? మనుషులు వృద్ధులను ఏం చేస్తూ ఉంటారు? క్లోజ్ చేస్తూ ఉంటారు. అవసరం అయిపోయినాక కదా వదిలిపెడతా ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం గ్రహించాలి, దేవుడు మరి అందరి పైన ఇంకా ఆలోచన చేస్తే సంఘము పైన కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఇంకా మరి దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, ఈ 1వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చూస్తే అపోస్తలుల కార్యములోనే 1వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఇదిగో 8వ వాక్యం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఇదిగో మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. శబ్దమా హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీకు ఏం జరుగుతుందంట? చెప్పండి, ఏం వస్తుందంట? కొంతమంది కూడా శక్తి వస్తుంది. అనుకోని సత్యాంకులు అప్పుడు శక్తి పొందుకుంటుండే. ఏ శక్తి? 90 వేస్తే కూడా శక్తి వస్తున్నాయి. ఇప్పుడు అది పోయింది, ఆ శక్తి పోయింది. హల్లెలూయా. బంద్ అయిపోయింది. బంద్ అయిందా? ఉందా? ఏమండి, ఇప్పుడు ఆ శక్తి లేదు. అది వచ్చితే దరిద్రమైన దయ్యం శక్తి. అది అట్లా ఒరే వాళ్ళంతా కూడా అదే దాన్ని దయ్యం బట్టి అది చేస్తా ఉంటారు. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది, ఇప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. హల్లెలూయా. ఏం పొందుకుంటారంట? బలహీనులు ఏమైతారు? మీరు చెప్పాలి. బలహీనులు ఏమైతారు? పరిశుద్ధాత్మ పొందుకుంటారు. తర్వాత ఇదిగో దుఃఖంలో ఉన్న వారికి ఏమైతుంది? ఓదార్పు వస్తుంది, ఒక ధైర్యము, ఆదరణ ఇస్తా ఉంటాడు దేవుడు. ఇంకా ఆలోచన చేస్తే ఇదిగో ఆ భయముతో పీకితనంలో ఉన్నటువంటి వారు ఆ పీకితనం పోయి ఏమొస్తుంది? ధైర్యము వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల ఇక్కడ వాక్యం రాయబడింది, పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని దేవుడు ఇదిగో శిష్యులకు చెప్పినారు ముందుగానే. వీరందరూ కూడా ఇప్పుడు ఏకముగా కూడుకొని ఇదిగో ఆ పెంతెకొస్తు పండుగ దినాన వారందరూ ఇప్పుడు ఏం పొందుకున్నారంట? అక్కడ చెప్పండి, ఏం పొందుకున్నారట? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. హల్లెలూయా. 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 అంటే అంతకుముందు మనం చెప్పొచ్చు ఒకవేళ, ఇప్పుడు చూడండి, టైర్లో గాలి లేకపోతే ఉరుకుతుందా బండి? ఉరుకుతుందా? ఉరుకదు. ఏమైతుంది? పడేస్తుంది, పడిపోతాం. అదే మంచిగా చక్కటి గాలి ఉందనుకోండి, ఫుల్గా గాలి, దానికి కావాల్సిన గాలి పెడితే అది ఏమైతా ఉంటుంది? ఇంకా ఉరుకుతా ఉంటుంది. సంగమా బాగా వినాలి. ఈ అంత్యకాల దినాల్లో ఉన్న మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే
నీవు కూడా ఒక శక్తిని పొందుకోవాలి అపోస్తలులాగా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏ శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనగా ఒక శక్తి, బలమైన శక్తి. పరిశుద్ధాత్మ అనగా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పినాడు, ఇదిగో నేను పరిశుద్ధాత్ముడిగా మీ మధ్యలోకి మరలా తిరిగి వస్తానని దేవుడు చెప్పినాడు. అక్కడ ఉన్నది ఆదరణకర్తను పంపిస్తా అని చెప్తాడు. కానీ అనేకులు ఏమంటారు, ఆయన వేరే వ్యక్తి ఏమో, పరిశుద్ధాత్ముడు అంటే వేరే వ్యక్తి ఏమో అనుకుంటాడు. వ్యక్తి కాదు, అదొక శక్తి అయి ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి ప్రియ దేవుడు. మరి ఈ రోజున ఆ శక్తి మనం కలిగి ఉన్నామా? ఆ పరిశుద్ధాత్మ శక్తి ఈ రోజు వరకు కొంతమంది నమ్మరు, కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, కొంతమంది అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది అయితే అసలే దాని గురించి పట్టించుకోరు. కానీ మరి ఇక్కడ దేవుడు ఎందుకు రాస్తున్నాడు? యోవేలు గ్రంథంలో ఎందుకు రాయబడింది? మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను యోవేలు గ్రంథంలోనే ఆదికాండ పాత నిబంధనలో ఎందుకు రాయబడిందంటే ఈ సమయం కొరకే. హల్లెలూయా. ఇప్పుడు మీరేమైనా ఆది అపోస్తలులు ఇప్పుడు ఆ యొక్క బలమైన ఎలా వచ్చిందంటే అక్కడ పరిశుద్ధాత్మ ఇక్కడ రాయబడింది. తర్వాత ఇది చదువుమా, 8వ వాక్యం చదవండి దయచేసి. అయినను ఇప్పుడు దేవుడు మరి ఈ మాటలు వారికి చెప్పినప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ నువ్వు సేవ చేయాలన్నా, నువ్వు దేవుని పని చేయాలన్నా నీ జ్ఞానముతో కాదు, నీ యుక్తితో కాదు, నీ తెలివితో కాదు. హల్లెలూయా. దేవుని పని జరగాలంటే మన ఆలోచన మన తలపులు కాదు. ఏం కావాలా చెప్పండి? ఏం కావాలా? ఏం కావాలా? కొంచెం గట్టిగా చెప్పండి దయచేసి. ఏం కావాలా? శక్తి చేత మనం నడిపించబడాలి. హల్లెలూయా. శిష్యులకు దేవుడు అదే చెప్పినాడు. అప్పటి వరకు వారికి తెలియదు. మనం నడిపించబడాలన్నప్పుడు ఒక పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి దేవుడే ఆత్మస్వరూపుడిగా, అప్పుడేమో శరీరధారిగా ఉన్నాడు, ఇప్పుడేమో ఆత్మస్వరూపుడిగా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడేమో 2026 సంవత్సరాల క్రితం మానవుడిగా శరీరం ధరించుకొని వచ్చినాడు. ఇప్పుడు మన మధ్యలో ఎలా ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో ఉన్నాడు. అసలు వాస్తవానికి ఆయన ఎవరంతా తెలుసా? ఆయన వాక్యమే. హల్లెలూయా. ఆయన పేరే చెప్పండి, ఆయన పేరే వాక్యం అంట. ప్రకటన గ్రంథంలో ఉన్నది ప్రియ సంగమం. కాబట్టి ఇక్కడ మరి చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, ఈ శిష్యులందరూ కూడా ఏమి మరి కలిగి ఉన్నారంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏకముగా కూడి స్తుతించినప్పుడు, ఏక మనసుతో దేవుని మహిమపరిచినప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధాత్ముడు వారి మధ్యలోకి దిగి వచ్చినాడు. ఎలా దిగి వచ్చినాడంటే ఒక గాలిలాగా. చూడండి, గాలి కనబడుతుందా? కనబడుతుందా? కనబడదు. కానీ ఏం చేస్తుంది గాలి? ఏం చేస్తుంది? ఆక్సిజన్ లా మన మధ్యలో అందరికి ఏం చేస్తూ ఉంటుంది? నిజంగా గాలి కానీ కమ్మకపోతే ఏమైపోతుంది పరిస్థితి? ఘోరము. హల్లెలూయా. దేవుడు చూడండి దాన్ని ఎలా పెట్టినాడు మన మధ్యలో. ఆయన ఒక ఆయుధం అది మన మధ్యలో పెట్టి అందులో ఏం చేసినాడంటే దానిని చూడండి. ఇక్కడ మర్చిపోతున్న అవసరం టాపిక్. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్ముడిగా ఎలా దిగి వచ్చినాడు వారి మధ్యలోకి మనం చూస్తాం. ఇక్కడ చూడండి, వారు ఏక మనసుతో ప్రార్థించినప్పుడు ఎడతెగక ఏక మనసుతో మరి ఎడతెగక స్తుతించినారు. అక్కడ చూడండి అమ్మా, 2వ అధ్యాయంలో చదవండి. పెంతెకొస్తు అను పండుగ దినము ఇదిగో అప్పుడు వేగముగా వీచు బలమైనటువంటి గాలి వంటి ఎక్కడి నుండి వచ్చిందంట? ఓ బలమైనగా వీచేటువంటి ఒక గాలి వంటి శబ్దము చేత వారి మధ్యలోకి దేవుడు ఆత్మస్వరూపుడుగా వచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక గాలి. ఈ గాలి చూడండి, ఇప్పుడు చిన్నగా మనం ఆలోచన చేస్తే
ఈ గాలికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఏమండి, గాలికి ఎలాంటి లక్షణాలు? లేదా మనం గ్రహిస్తే ఇంకా ఆలోచన చేస్తే ఇక్కడ మనము గాలి అనగా ఒక జీవము అన్నటువంటి సంగతి మనం మర్చిపోతాం. గాలి అంటే ఎవరు? జీవమే, అవునా కదా? ఇప్పుడు మనము ఎక్కడైనా ఈ గాలి మనకు అందకపోతే ఏమైపోతుంది? జీవము పోతుంది, అవునా కదా? హల్లెలూయా. గాలి అనగా జీవం. అయితే దేవుడు వారి మధ్యలోకి ఎలా వచ్చాడు? ఒక గాలిలాగా, బలమైన గాలిలాగా, అంటే మనం అనుకోవాలి ఒక జీవము లాగా వారి మధ్యలోకి వచ్చినాడు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ జీవితము లేదా క్రైస్తవుడిలో కావచ్చు, రక్షణ పొందిన వ్యక్తిలో కావచ్చు, పరిశుద్ధాత్మ అనేటువంటి ఇదిగో మరి ఆ పరిశుద్ధాత్మ లేకపోతే ఆ మానవుడు ఎలాంటి వ్యక్తి అంట? ఎవరు ఆ వ్యక్తి? జీవము లేని వ్యక్తితో సమానము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఆ వ్యక్తి జీవము లేని. ఇక్కడ వీళ్ళ జీవం వచ్చింది. ఇప్పుడు ఎవరికి? అపోస్తలుల జీవం వచ్చింది. ఏ జీవము ఎలా ఉందంటే మనము చూస్తా ఉన్నాము, అంతకుముందేమో బలహీనంగా ఉన్నారు, పరిశుద్ధాత్మ పొందుకోగానే ఇప్పుడు ఏమైపోయినారు? వాళ్ళు ఏమైనారు? జీవం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు దేవుడి గురించి మాట్లాడాలంటే వాళ్ళు వణుకుండే, ఇప్పుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని సువార్తను ప్రకటించాలంటే, ఆయన పేరెత్తాలంటే ఒకప్పుడు భయపడ్డారు. ఎందుకంటే అప్పుడు వారు జీవం లేని వారిగా ఉన్నారు, వాళ్ళలో పరిశుద్ధాత్మ లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వాళ్ళకు ఒక శక్తి వచ్చింది, జీవం వచ్చింది. ఇప్పుడు సువార్త కొరకు బయలుదేరినారు. హల్లెలూయా. ఇంకో బయట అడుగు పెట్టినారు. వాళ్ళు ఏమొచ్చింది? ఇప్పుడు జీవం వచ్చింది. వీరు ఇప్పుడు సాగిపోతున్నారు, ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహిస్తే మరి ఆ గాలి అనగా జీవము అంటే ఈ యొక్క ఆ జీవానికి ఎలా ఉంటే చనిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆక్సిజన్ డాక్టర్లు ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? నోట్లో ఆక్సిజన్ ముక్కుతో నాసికారంధ్రంతో పీల్చుకోలేకపోతే ఏం చేస్తారు? అలా గొంతులోకి ఒక పైపును పెట్టి ఏం చేస్తారు? ఆక్సిజన్ అలా అందిస్తూ ఉంటారు. అది అందుతా ఉంటే వారికి ఏమైతా ఉంటుంది? లోపల కొన్ని అవయవాలు చెప్పండి ఏమైతా ఉంటాయి? పని చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఆక్సిజన్ అనేది, ఆ గాలి అనేది ఒకవేళ వారికి అందలేదు అనుకో, వాళ్ళు ఏమవుతారు? జీవము పోతుంది. అంటే గాలికి గాలి అనుకోకూడదు. ఇప్పుడు మనం దాన్ని ఏమంటున్నాము? జీవము అనుకుంటున్నాము. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులమైన మనము ఎలా ఉండాలంటే జీవము కలిగిన వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ఆ జీవము కావాలంటే ఏం చేయాలి? ప్రతి దినము ఒక దగ్గర వారు ఏమైనా వీళ్ళు కూడుకొని ఏం చేస్తారు? నీ జీవమైనటువంటి సంఘానికి. ఇంకా ఆలోచన చేస్తే అప్పటికి వారందరూ జీవము లేనటువంటి వారు. చెప్పండి, ఏం లేదు వారికి? ఆత్మీయతలో జీవము లేని వారుగా ఉన్నారు. ఆ సంఘమంతా నిర్జీవంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు వారి మధ్య వారు కూడుకొని ఏకముగా, ఏక ఆత్మతో, ఏక మనసుతో దేవుని స్తుతించినప్పుడు బలముగా వీచే అగ్ని, ఇదిగో బలముగా వీచే ఒక గాలి దేవుడే ఆత్మ స్వరూపుడిగా వారిని తాకినప్పుడు, కొట్టినప్పుడు ఇప్పుడు ఆ సంఘములో ఏమొచ్చిందండి? ఆ సంఘములో ఏమొచ్చింది? అనగానే ఏమనాలా? చక్కగా చెప్పేయాలా? జీవం వచ్చిందని. హల్లెలూయా. అప్పటికి వారు బలహీనంగా ఉండాలి. ఇప్పుడు ఏమైనారు? చెప్పండి, ఏమైనారు? కెమెరా లేకపోతే ఇప్పుడు హల్లెలూయా. ఏమొచ్చింది వారికి? జీవము. సంఘంలోకి వస్తే ఏమొస్తుంది? మనకు దేవుని సన్నిధికి వస్తే ఏమొస్తుంది? జీవము. హల్లెలూయా. అని సన్నిధిలో ఏముంటుంది? జీవము, వాక్యము, జీవవాక్యం ఉంటుంది. ఆ విధంగా గాలిలాగా వారి మధ్యలోకి వచ్చి ఆ చచ్చుబడిపోయిన వారిని ఉజ్జీవింపజేసింది. హల్లెలూయా. దేవుని ఆత్మ అక్కడికి ఇదిగో వారిని కదా, వారు నీరసంగా లేకపోతే ఇంకా ఆలోచన చేస్తే చచ్చిపోయిన వారిగా ఉండే, ఇప్పుడు వారు ఏమైనారు? జీవం వచ్చింది, జీవం వచ్చింది. ఇక వారిని ఎవరు ఇప్పుడు పట్టుకోలేరు, వారిని
కట్టేయలేరు. అట్లా అయిపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. అంతకుముందు దేవుని గురించి మాట్లాడాలి అంటే ఇట్లుంటుండే పేతురు, అమ్మో పారిపోతుండే. ఇప్పుడు ఇంకా లేచి తిరిగి చూస్తున్నాడు పేతురు. ఎక్కడ ఉన్నారా పోతారు ఇప్పుడు ప్రజల మధ్యలోకి. హల్లెలూయా. ఎక్కడ ప్రజలు గుంపు ఏడ దొరుకుతుందా నాకు అనుకుంటున్నాడు ఇప్పుడు పేతురు. పోయినాడు. ఇక ఆయన ఆపట్లేదు ఎవరు, ఆయన ఎవరు కట్టి వాడలేరు. ఇక అమ్మ వింటున్నారు, ఇటే వినండి దయచేసి అందరూ. వెళ్ళినాడు. వెళ్ళి ఒక దగ్గరికి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఇక అనాథంగా చెప్తున్నాడు పేతురు. నాకు చెబుతాను అంతకుముందు ఎలా ఉండే, జీవము లేదు ఆయనలో. ఇప్పుడు దేవుడు అతన్ని ముట్టగానే వారు ఏకముగా పడుకున్నప్పుడు దేవుడు ఆత్మ చేత వారిని తాకినప్పుడు జీవం వచ్చింది. వారు ముందుకు సాగి వెళ్తున్నారు. సంగమా, మనము కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవము కలిగిన దేవుని బిడ్డలంగా మనము కదా చచ్చుబడిపోయే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. బలహీనంగా ఉండకూడదు. ఆ పెంతెకొస్తు పండుగ దినమున ఇదిగో దేవుని శక్తి వారి మధ్యలో వచ్చిన వారు పొందుకున్నారు. నిర్జీవంగా ఉన్న సంఘము బలముగా మార్చబడ్డారు. మనము కూడా ఎప్పుడు కూడా దేవుళ్ళో నిర్జీవంగా ఉండకూడదు, జీవం లేని వారిగా ఉండకూడదు, చలనం లేని వారిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలా చెప్పండి, బలముగా బలమైన వ్యక్తులముగా మనం దేవుళ్ళో ఉండాలి. ఉండాలంటే ఏంటి ఆ బలం అంటే ఏంటి? అన్నీ ఉంటాయి అందులో. ఒక జీవం ద్వారా చూడండి బాడీలో ఉన్న అవయవాలన్నీ పని చేస్తూ ఉంటాయి. ఏమండి అవునా కాదు? అలాగే మనము కూడా అటు జీవాన్ని పొందుకోవాలా. అలాంటి జీవితంలో మనం జీవించాలంటే ప్రతి దినము ప్రార్థన, బైబిల్ ఇవన్నీ కూడా మనము కలిగి అనుభవిస్తూ దేవుని మహిమపరుస్తూ మనం ముందుకు సాగిపోవాలి. తర్వాత చూద్దాము. అమ్మ అదే చదవండి 2వ అధ్యాయంలో చక్కగా. హల్లెలూయా. వారు కూర్చున్నప్పటి ఇల్లంతా నిండెను. మరియు తర్వాత చూడండి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఆమేన్. హల్లెలూయా. మొదటిగా మనం చూస్తున్నాము గాలి లాగా చూస్తా ఉన్నాం. జీవం. గాలి అంటే ఏమనుకున్నాము చెప్పండి, అంతే చెప్పండి. గాలి అంటే ఏంటి? జీవం అని అనుకున్నాం. అవునా కదా? తర్వాత ఈ జీవము ప్రతి వ్యక్తికి అవసరమా కాదా? ఈ జీవము ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి అవసరం. మళ్ళీ ఎక్కడ చూస్తా ఉన్నారు అందరూ. హల్లెలూయా. ఈ జీవము ప్రతి వ్యక్తికి అవసరం. కొన్ని సంఘాలలో చూడండి, అంటే పరిశుద్ధాత్మ లేని సంఘంలో ఏముంటది చెప్పండి? పరిశుద్ధాత్మ లేని సంఘములో ఏముంటుంది? అక్కడ జీవం ఉండదు కానీ ఒట్టి నిర్జీవమే ఉంటుంది. ఏముంటది అక్కడ? శబ్దం ఉండదు, అంతే. ఇంకా ఏమి పనిచేయదు. ఈ రోజున దేవుని బిడ్డలారా మనము గమనించాలా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీవు నేను మనందరము కూడా ఇంకా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టని వారు, పరిశుద్ధాత్మ పొందని వారు కూడా దేవుడు ప్రత్యేకించి వారితో అంటున్నాడు, ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా ఇదిగో జీవం కలిగిన వాడు ఆయన సొత్తుగానే ఉంటాము. హల్లెలూయా. ఇక్కడ సంఘము కూడా ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ కలిగి వాడు జీవం కలిగిన వ్యక్తులుగా మార్చబడ్డారు. ఆ గుంపు ఇప్పుడు ఏమైంది తెలుసా? జీవం కలిగిన గుంపు. వాళ్ళు బతికి ఉన్నారు కాబట్టి ఇంకా అనేకులను బలహీనులను బలపరచడానికి వారు ఏమైపోయినారు? వారిలో ఒక మంట మండుతా ఉన్నారు, మిగిలిపోతూ ఉన్నారు. దేని కొరకు? అని సువార్తను ప్రకటించారు. దేవుని పని చేయాలి. జీవం లేని వారు, పరిశుద్ధాత్మ పొందని వారి స్థితి ఎలా ఉంటుంది తెలుసా? సేవన, ప్రార్థన చూద్దాం లేదు. ఆయన సన్నిధి ఆదివారమా పోదామా? ఏం కాదు. ఈ ఆదివారం పోకపోతే ఏం లేదు. వాళ్ళు ఎవరు చెప్పండి? నేను ఇప్పుడు అంటా ఉంటాను, మీరు చెప్తా ఉన్నాను, సరేనా? ఆదివారం రాగానే పొద్దు ఏం పోవద్దు. ఎవరాలు? గట్టిగా చెప్పండి. అందరికీ అందరు చెప్పాలి. ఇంకా
లేకపోతే సేవ ఉంది రండి అనేటువంటి సమాచారం మీకు వచ్చిందండి. సేవ పెద్ద దూరం 5 పోదాం. వీళ్ళెవరు? బ్రదర్స్ వర్షిప్ ఉంది అనే అనౌన్స్మెంట్ మీకు తెలిసింది, తెలుసు, వినబడ్డాది. బుధవారం ఉన్న సంగతి తెలుసు. ఆయనను రాకపోతే ఎవరాలు? చూడండి ఎంత భయం అయిపోతుంది. ఈ మాట్లాడుతూ నాకే నేను మీతో కాకుండా నాకు కూడా భయం అవుతుంది. ఎవరు కాదంటే ఎవరు? జీవం లేనివాడు, ఆసక్తి లేనివాడు, ఆశ లేనివాడు. ఎప్పుడు వస్తుంది ఆశ? ఇంకో 20 ఏళ్ళకి వస్తుందా? ఇప్పుడు ఇంకో 15 ఏళ్ళకి వస్తుందా? ఇంకొక 10 సంవత్సరాలకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఇక మరి ఆశ? రక్షణ బ్యాప్టిజం పొంది 10 ఏళ్ళు అయ్యాయి, 5 ఏళ్ళు అయ్యాయి, ఏమండి సంవత్సరం అయ్యాయి, 2 ఏళ్ళు అయ్యాయి. మరి ఎప్పుడు మనకు నీకు ఎప్పుడు ఆసక్తి పెడుతుంది? ఏమండి? లేదా సంఘం ఏంటో ఉంది, సమయం అవుతుంది, 10 అవుతుంది, ఆదివారం ఆరాధన 10 గంటల కన్నా సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఒకవేళ నేనే 10 అవుతున్నా కూడా చక్కగా ఇంత పడుకున్నాను అనుకో, పక్కేసుకుని నేను ఎవరిని అర్థమవుతుందా దేవుడు? అదే ఎవరైనా చర్చిలో ఇంకేమైనా జరిగిందంటే ఏం చేస్తాం? మన దోస్తులు రమ్మానంటే ఏం చేస్తారు? చెంగోపిల్ల దొరకకుండా ఉంటారు. ఏం చేస్తారు? దొరకకుండా ఉంటుంది. ఏంటండి? దయచేసి పోనీ ఒక మాట మీ గుండెల మీద చేస్తాను చెప్పి, నువ్వు జీవం కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? జీవం కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? చెప్పండి. జీవం కలిగిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జీవం కలిగిన వ్యక్తిగా. ఇప్పుడు చూడండి, మనము మామూలుగా ప్రతి దినము ఏదేదో తింటా ఉంటాము శరీరానికి. ఏమంటే అవును కదా? ఈ ఫుడ్ కొంతమంది పైసలు ఉన్నారు, బాదం తింటారు, ఇది తింటారు, బలం కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏదో తింటారు. కొంతమంది లేని కూడా ఉన్నదాంట్లో మంచి ఫుడ్. ఎందుకు? ఈ శరీరానికి బలం కావాలి. శరీరానికి జీవాన్ని ఈ శరీరానికి ఇంత ప్రయాసపడుతున్నాం. నీ నీ ఆత్మ నిత్య నరకం లేదా నిత్య జీవం, 2 దారులు ఏదో ఒక దారికి వెళ్ళాలి కదా. నిత్య జీవం కొరకు మనం ప్రాకులాడుతున్నామా అంటే అక్కడ ఆలోచన చేయలేదు. కానీ ఇక్కడ నుండి గుర్తు పెట్టుకోండి, మీ మబ్బుతనాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. నీ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. నీలో ఉన్న అశ్రద్ధ చచ్చిపోవాలా? నీలో ఉన్న అజాగ్రత్త కూలిపోవాలి కాక. ఏమవ్వాలి? కూలిపోవాలి. అజాగ్రత్త కూలిపోవాలి, అశ్రద్ధ కూలిపోవాలి. దేవునిలో ఉన్న అశ్రద్ధ కూలిపోవాలి. దేవుని పైన నీకు అశ్రద్ధ ఉంది కదా, ఆ భయం లేనితనం ఉంది కదా, అది చంపబడాలి. దేవుడు అంటే భయం లేకుండా తిరుగుతున్నావు కదా, ఆ భయం లేనితనం చచ్చిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ సంఘము 50వ రోజు యేసయ్య ఆరోహణ వెళ్ళిన తర్వాత 50వ రోజు సంఘంలో జీవం వచ్చింది. హల్లెలూయా. సంఘము మంట మండుతా ఉన్నది. ఉజ్జీవమైన సంఘముగా వారు తయారైనారు. చిన్న మందనే కానీ బలమైన మంద, ప్రపంచానికి యేసయ్యను తెలియజేసిన ఆ గొప్ప మందవారు. అదే పెంతెకోస్తు పండుగ దినం. హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళు అలర్ట్ అయినారు, స్ట్రైట్ గా నిలబడ్డారంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే స్ట్రైట్ గా నిలబడ్డారు. మన జీవితంలో కూడా అంతే. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే నీ జీవితం చక్కగా నడిపిస్తావు దేవుడు. నువ్వు ఇంకా పొందుకోకపోతే ఏమైతే తెలుసా? ఒక అడుగు ఇటు, ఇంకొక అడుగు అటు. కొద్ది రోజులు అటు, కొద్ది రోజులు ఇటు, పడుతూ లేస్తూ ఉంటారు. కొంతమంది కూడా అబద్ధాలు ఆడతారు. ఆత్మ బతుకున్నానంటే చేసే పనులన్నీ చేస్తున్నారు. నీ క్రియలే చెబుతాయి, నా క్రియలే చెబుతాయి. నేను దేవుడిలో ఉన్నానా లేదా నా క్రియలే చెబుతాయి ఎదుటి వ్యక్తిని నేను దేవుడికి లోపడుతున్నానా లేదా. కాబట్టి సంగమా, ఇదిగో దేవుడు అక్కడ మనకు కనబడతా ఉన్నది. ఏమని కనబడతా ఉందంటే చూడండి, రెండవదిగా మొదటిగా గాలి అనగా జీవము, రెండవది అగ్ని. అగ్ని ఏం చేస్తుందండి? చెప్పండి. అగ్ని ఏం చేస్తుంది?
జీవముగా దేవుడు వారి మధ్యలోకి వచ్చినాడు. రెండోది అగ్నిలాగా వారి మధ్యలోకి వచ్చినాడు. అగ్నిలాగా చూడండి, మరి వారి మధ్యలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అగ్ని ఏం చేస్తుందంటే కాల్చి వేస్తుంది. హల్లెలూయా. అగ్ని ఏం చేస్తుంది? వారిలో ఉన్న పిరికితనాన్ని అగ్ని ఏం చేసింది? మనలో ఉన్న పిరికితనాన్ని కూడా అగ్ని ఏం చేస్తుంది? పాపాన్ని కూడా కాల్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నికున్న శక్తి ఏంటంటే కాల్చగలదు, శుద్ధీకరణ కూడా చేస్తుంది అగ్నికి. ఏంటి ఇప్పుడు చూడండి, ఆ వెండి లేదా బంగారములు ఏం చేస్తా ఉంటారు? అగ్నిలో ఏమంటారు? ఏమంటారు అది? అందులో పెట్టి దాన్ని బాగా వేడి చేస్తా ఉంటే అది కాలుతా ఉంటే ఏమైతా ఉంటుంది? అందులో ఉన్నటువంటి ఆ మైల లాంటిది అంతా పైకి వస్తుంది, అదంతా తీసేస్తా ఉంటుంది, బయటికి తీసేస్తా ఉంటుంది. అగ్ని రెండు క్రియలు చేసేటట్టుగా మనం చూస్తాను. ఇదిగో మరి శుద్ధీకరిస్తుంది, ఆ పాపాన్ని చెడును కాల్చేస్తుంది. తర్వాత మూడోది ఏంటంటే పవిత్రపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి వారిలో ఉన్న అబద్ధాలను కాల్చేసింది, వారిలో ఉన్న మోసమును కాల్చేసింది, వారి జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరిచినాడు. హల్లెలూయా. ఏం చేసినాడు? వినాలి ఇక్కడే అందరూ. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు మనలో ఉన్న పాపము కూడా ఏమైందో తెలుసా? కాల్చివేయబడుతుంది. ఆ అశ్రద్ధ కాల్చివేయబడుతుంది, ఆ చెడు కాల్చివేయబడుతుంది. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోనంత కాలము నువ్వు దేవుని బిడ్డవుగా ఓపెన్ చెప్పాలి కావు అంతే. ఎందుకంటే నీ క్రియలు అస్సలేవు కదా, అట్లనే బ్రతుకుతున్నావు, చెడులోనే బ్రతుకుతున్నావు కదా. మరి ఇంకా మారట్లేదు. నువ్వు బాప్టిజం పొందిన, రక్షణ పొందిన మారట్లేవు, నీ గుణము నీ క్రియలు మారట్లేదు. నువ్వు ఎలా దేవునికి సొంతం అవుతావు? దేవుని బిడ్డరా, ఇక మాట్లాడుతుంటే కఠినంగా ఉంటాయి. దయచేసి అగ్నిలాగా వారి మధ్యలోకి దేవుడు దిగి వచ్చినాడు. కాలము లేదు, సమీపము దేవుడి అక్కడ అతి సమీపంగా ఉన్నది. మనం అంత్యకాల దినాలలో ఉన్నాం. ఇంకా నిర్లక్ష్య జీవితం, ఇంకా అశ్రద్ధ, ఇంకా దేవుడు అంటే నిర్లక్ష్యం, ఇంకా దేవుడు సన్నిధాన్ని అశ్రద్ధ, ఇంకా దేవుడు పని అంటే నిర్లక్ష్యం. ఇవన్నీ కూడా చచ్చిపోవాలి యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలో ఆది అపోస్తలులు చచ్చిపోయినాయి. అవన్నీ ఆ పెంతెకొస్తు పండుగ దినం రోజు ఏమైపోయినాయి? అన్ని చచ్చిపోయినాయి. అశ్రద్ధ చచ్చిపోయింది, నిర్లక్ష్యము చచ్చిపోయింది, అన్ని చంపబడ్డాయి. తర్వాత మరి షైనింగ్ లాగా మార్చబడ్డారు. ఏమైనా తెలుసా? వారు నిలబడితే అంతే, వారు బయట అడుగు పెడితే అంతే. హల్లెలూయా. వారు ఇంకా యుద్ధానికి వెళ్ళినంతే అంతే. అక్కడ నుండి ఉజ్జీవము సంఘం, ఉజ్జీవం మొదలైంది. నువ్వు కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఉజ్జీవింపబడతావు. నువ్వు జీవం వస్తుంది నీలో, లేకపోతే అదే జీవితం, అదే చెడు, అదే అక్కడనే అంతే అక్కడే ఉంటావు. అది కాదు. దేవుడు అలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నీ ద్వారా. దేవుడు నీ ఎదురు నుండి దేవుడు అట్లా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దేవుడు నువ్వు అలా ఉండాలని ఇష్టపడట్లేదు, నువ్వు షైన్ అయి ఉండాలి దేవుడు. దేవుడు అది కోరుకుంటున్నాడు. మనం ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఉండడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు అభివృద్ధి పొంది ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, చెబుదామా? హల్లెలూయా. ఆ విధంగా మరి శుద్ధీకరిస్తారు. తర్వాత ఆ రోజు వారు ఏమైనా తెలుసా? ఆ ఆత్మచేత నింపబడిన వారు వారందరూ అక్కడ ఒక అభిషేకం పొందుకున్నారు. హల్లెలూయా. ఏం పొందుకున్నారు? అభిషేకించబడ్డారు. ఆత్మచేత అభిషేకించబడ్డారు. పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందుకున్నారు వారు. ఇంకా చూడండి, వారిలో ఉన్న నిర్లక్ష్యం పోయింది, భయం పోయింది. ఇప్పుడు వారు ఎలా ఉన్నారు తెలుసా? ఉత్సాహంగా ఉన్నారు దేవుడు. హల్లెలూయా. ఏముంది వారిలో? దేవుడు అంటే వారికి ఏమో ఆ పేరు వినబడగానే ఏమొస్తుంది? వారికి ఏం రావాలా? నిజంగా ఏం రావాలా? కొంతమందికి ఏసేయాలి కానీ ఏసే పని అనగానే చెప్పండి ఏం కావాలా? చెప్పండి, ఏదో చెప్పండి, ఏదో చెప్పండి. ఏం కావాలి? ఏసే పని అనగానే ఇలా ఏసే పని ఉంది అనుకున్నాను కొంతసేపు, ఆడ 1000 రూపాయల పని ఉంది ఇంకోటి. ఎట్లా
అప్పుడు ఎట్లుంటుంది? చూడు, ఆలోచన చేస్తాను. ఇప్పుడు 1000 రూపాయలు అక్కడ నేను ఆ డ్యూటీకి అన్ని పోయినా దీన్ని ప్రభా పోతే నువ్వు ఎట్లా నాకు పోషిస్తావు ప్రభా అనుకునే నిలబడి దేవుడు ఇంకా ముందు నడిపిస్తున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఇంకా అగ్ని ఏం చేస్తుంది తెలుసా? చెత్తను ఏం చేస్తుంది? చెప్పండి. చెత్తను ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ఇంకా పాపమును కాల్చేస్తుంది, అపవిత్రతను కాల్చేస్తుంది. అదేం చేస్తుంది తెలుసా? వెలిగిస్తుంది. ఇంకా హల్లెలూయా. అగ్ని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. చెత్తని కాల్చేస్తుంది, వెలుగును ఇస్తుంది. మనలో ఉన్న చెత్త కాలిపోయినప్పుడు మనం కూడా ఏమవుతాం? చెప్పండి, ఏమవుతాం? వెలిగించబడ్డావు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏం కాలిపోవాలా? ఏం కాలిపోవాలా? గట్టిగా చెప్పండి. నీలో ఏం చెప్తుందో మీకు తప్పు చేస్తుంది. నాలో ఏం చెత్త ఉందో నాకు ఆ చెత్త అంటే ఏం కావాలా? యేసుక్రీస్తు నామములో కాలిపోవును గాక. హల్లెలూయా. ఆ చెత్త ఏమవాలా? కలగబడాలి యేసు నామములో. అప్పుడే నువ్వు వెలిగించే బిడ్డగా దేవుడు నిన్ను నన్ను తయారు చేస్తే. ఇంకా చూస్తే చాలా ఉంది. కాబట్టి ఈ రోజుతో కదా మనం ఈ మాటకు మనం సరిపెట్టుకున్నాం. ఎవరు మనతో మాట్లాడుతున్నాడు? మనల్ని ఎప్పుడు కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? వెలిగించాలని చూస్తాడు, కానీ ఆరిపోయే స్థితిలో ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కోరుకోవట్లేదు. కాబట్టి ఆ సంఘం ఏమైపోయింది తెలుసా? వెలిగించబడ్డారు వాళ్ళు కదా. వాళ్ళు ఉన్న అన్ని దేవునికి వ్యతిరేకమైన కాల్చబడ్డాయి. వారు వెలిగించే బిడ్డలుగా ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. మనలో ఉన్న నిర్లక్ష్యము, అశ్రద్ధ, అజాగ్రత్త, ఈ భయం లేనితనము, ఏమండి ఈ నిర్లక్ష్యపు ఆలోచనలు, దేవుని మీద ఇదిగో శ్రద్ధ పెట్టాల్సిన ఆలోచనలు, సేవ మీద లేదా ఆయన పని మీద శ్రద్ధ పెట్టాల్సిన మనము నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఆ నిర్లక్ష్యం అన్ని కూడా ఈ రోజుతో యేసు నామములో మళ్ళీ కాలిపోను గాక. ఆమేన్. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేచిన పట్ల ప్రార్థన చేసుకుంటాం. థాంక్ యూ జీసస్. అందరూ లేచిన పడి దయచేసి త్వరగా లేచిన పడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాజా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఆశ్చర్యకరుడు, బలవంతుడు, అందరూ స్తుతించాలి. నోటితో దేవుడు మహిమపరుస్తాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. పెంతెకొస్తు పండుగ దినమందు వారందరూ ఏకముగా కూడుకున్నారు, ఐక్యముగా కూడుకున్నారు. ఇదిగో కూడుకొని మౌనంగా ఉండేదిగా దేవుని స్తుతించినారు. అలా స్తుతించినప్పుడు గాలి లాంటి వేగముగా వీచే గాలి వారి మధ్యలోకి వచ్చినది. ఆ గాలికి సాదృశ్యం ఏంటంటే జీవము. జీవము. ఇదిగో ఆ జీవం ఏంటి తెలుసా? ఆత్మీయతలో జీవం కలిగి మనం ఉండాలి. జీవము. ఆ గాలి లేకపోతే మానవుడు చనిపోతాడు. ఆ యొక్క ఇదిగో జీవము లేకపోతే నీవు నేను జీవము లేని సేవ, ఆత్మ పొందుకొని సేవ అది వ్యర్థము ప్రియులారా. ఆత్మ పొందుకొని నువ్వు చేసే సేవ, నువ్వు చేసే ప్రార్థన జీవం కలిగినది. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు జీవం కలిగిన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు జీవం కలిగిన వ్యక్తురాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, అడ్డి జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారిపైకి వారి మధ్యలోకి వచ్చినట్టు. అడ్డికి ఏముంటుంది? చెత్తను, చెదారాన్ని కాల్చి వేస్తారు. ఎస్, ఎప్పుడైతే అడ్డిగా వారి మధ్యలోకి వచ్చినాడు దేవుడు, వారిలో ఉన్న చెడు ఆలోచనని కాలిపోయాడు, వారిలో ఉన్న నిర్లక్ష్యము కాలిపోయాడు. ఎస్, ఈ రోజు కూడా మనలో ఉన్న నిర్లక్ష్యము కాలిపోవాలా? నువ్వు ఆలోచన చేయి. నువ్వు దేవుని అంటే నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా, నిర్లక్ష్యం కలిగి ఉన్నావా? నీలో ఉన్న నిర్లక్ష్యం కాలిపోవును గాక. నీలో ఉన్న శ్రద్ధ కాలిపోవును గాక. నీలో ఉన్నటువంటి దేవుని మీద ఇదిగో విశ్వాసం లేని జీవితం కాలిపోవాలా? విశ్వాసం కలిగిన బిడ్డగా మనం ఉన్నాం. బాగా గుర్తు పెట్టుకోండి దేవుని బిడ్డగా. సంగమా, నిన్ను దేవుడు ఎందుకు రక్షించాడు తెలుసా? నువ్వు వెలిగించబడాలి, అనేకులకు వెలిగి ఇవ్వాలని దేవుడు నిన్ను రక్షించినాడు. నువ్వు పరిశుద్ధాత్మనే నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆయన సన్నిధినే నువ్వు నిర్లక్ష్యం